బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు పొద్దున్నే లేచి యోగా అయితే చేసిన అనమాట. ఎక్సర్సైజ్ చేసిన, ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా యోగా ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత వామ్ వాటర్ అయితే తీసుకుంటున్నా. పొద్దున వామ్ వాటర్ తాగితే హెల్త్కి చాలా మంచిది. చాలా వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళకు ఇది చాలా బెస్ట్ అనమాట. డే అంతా చాలా యాక్టివ్గా ఉంటాము. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే పెద్ద రీజన్ అనేది ఏం లేదు. కాకపోతే కొంచెం ఎండలు బాగా కొడుతున్నాయి కదా, బయటికి ఎక్కడికి వెళ్ళక కుదరలేక వీడియోస్ పెట్టలేమన్నమాట. ఇప్పటి నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ మీకు వీడియోస్ వస్తాయి. వీడియోస్ చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ మేము మీ ముందుకు తీసుకొస్తామన్నమాట. సో ఈ రోజు నుంచి నేను 100 days ఛాలెంజ్ అయితే చేస్తున్నాను అనమాట. నేను కూడా చాలా వెయిట్ గెయిన్ అయినా, అందుకోసమే ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. మీరు కూడా ఎవరైనా వెయిట్ లాస్ గురించి ట్రై అనుకుంటే ఒకవేళ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మంచి టిప్స్ నేను చెప్తాను అనమాట. నేను అంటే ఇంతకుముందు నుంచి కూడా స్టార్ట్ చేసిన వెయిట్ లాస్ గురించి కొంచెం రిజల్ట్ వచ్చింది. ఈరోజు నుంచి గట్టిగా చేద్దాము, మంచి యోగా ఎక్సర్సైజ్ తోటి స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఈరోజు మాత్రం మా సైడ్ చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. మరి ఎందుకో తెలియదు, వర్షాలు పడతాయో ఏదో తెలీదు. చాలా చల్లగా అయితే ఉంది. మీ సైడ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకెవరెవరు వెయిట్ లాస్కి ట్రై చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా చాలా రోజుల తర్వాత అసలు సమ్మర్ వచ్చిందంటే ఈ రోజు చల్లబడింది అనమాట. మా సైడ్ అయితే చాలా కూల్గా ఉంది. మీ సైడ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అసలు ఇన్ని రోజులు ఎండకి అసలుకి నేనైతే ఎప్పుడు ఈ ఎండకాలం పోతుందా అన్నట్టు ఉన్నా. మేబీ అందరు అట్లనే వెయిట్ చేయొచ్చు. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట, ఎందుకంటే ఎండకాలం కదా, బాగా ఉబ్బరిస్తుంది. మా సైడ్ అయితే ఇంకెక్కువ ఎండలు ఉన్నాయి. మీ సైడ్ ఎట్లున్నాయో నాకైతే తెలియదు. ఇంకా పొద్దున్న లేచి వామ్ వాటర్ తాగుతున్నా, హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా పొద్దున్న లేచి వామ్ వాటర్ తాగండి, హ్యాపీగా ఉంటారు డే అంతా. ఇంట్లో ఏదో కొత్తగా కనిపిస్తుందని మీరు అనుకోవచ్చు. అవును, మేము బీరువా తీసుకున్నాం, మొన్న రీసెంట్గానే తీసుకున్నాం అనమాట. ఫుల్ వీడియో పెడదాము అని అనుకున్నాం కానీ అది కూడా కుదరలేదనమాట, అందుకోసమే పెట్టలేదు. ఎట్లుంది ఫ్రెండ్స్? మంచిగా ఉందా ఆ సెలెక్షన్ అయ్యేది? అంటే చూడంగానే నచ్చింది అనమాట. ఇంకా తీసుకున్నంత వరకు అస్సలకి మాకు హ్యాపీగానే ఫీల్ అవ్వలేము. ఎవరైనా తీసుకుపోతారేమో అని తీసుకుపోయారు, మేము చూసి తీసుకుపోయారు. కాకపోతే ఇలాంటి కలర్స్ నేను చూస్ చేసుకున్నాను అనమాట. ఇలాంటి కలర్ అంటే నాకు చాలా ఇష్టము. అది చూడంగా చాలా బాగుంది. అన్నిటితోటి పోలిస్తే ఇది చాలా బాగా అనిపించింది. ఇంకా తీసుకున్నాం అనమాట. ఇంకొకటి, ఈ బీరువాలో నార్మల్గా అన్ని బీరువాలు ఎట్లుంటాయంటే కింద ఇట్లా రాదు, ఇట్లా డిష్ లాగా రాదు, దీనికి వచ్చింది చూడండి. అసలు నాకు ఇదే బాగా నచ్చింది హైలైట్గా. చూడండి, ఇట్లా షూ పెట్టుకోవడానికి కానీ ఇంకేదైనా పెట్టుకోవడానికి కానీ ఇట్లా చూడండి బాగా అనిపించింది. ఎట్లుంది ఫ్రెండ్స్ మా బీరువా? కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకా ఒక 15 days అట్లయితే డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకుంటాము, అది కూడా చూపిస్తా. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది కొత్త మోడల్ కదా, ఉండొచ్చు మీ దగ్గర మేబీ. కాకపోతే మా సైడ్ ఇది కొత్త మోడల్. ఇలాంటి బీరువా తీసుకోండి. ఎప్పుడు అది పాతగా ఉన్న బీరువా తీసుకుంటే అంత ఏం బాగుండదని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. ఇవి కూడా చాలా బాగున్నాయి. అన్నిటికంటే ఎక్కువ ఈ డిజైన్ నచ్చింది నాకు, ఇది నచ్చింది. నేను ఇది 2 sides వచ్చిందేమో అనుకున్నా, కాకపోతే ఒకటి సైడ్ వచ్చింది. ఇంకొకటి ఇట్లా ఇది పట్టుకోవడానికి కూడా స్టైల్గా ఇచ్చిండు అనమాట. చాలా బాగుంది, అంత బాగుంది. మొత్తం ఏది ఇంత తక్కువ లేకుండా అంత బాగుంది. ప్రైస్ ఎంత పడింది అనుకుంటున్నారు? ఒకసారి చెప్పండి కామెంట్ బాక్స్లో. అంటే నేను అట్లా ఏం చెప్తలేను, మీ అందాజగా తెలిసి ఉంటుంది కదా చాలా మందికి, అట్లా అని చెప్తున్నాను అనమాట. బీరువా మాత్రం మాకైతే బాగా నచ్చింది, మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది. చాలా బాగుంది బీరువా కదా. నచ్చింది నాకు కూడా. ఆ డిజైన్ బాగా అనిపించింది, ఆ పైన డిజైన్ ఇంకా లోగో కొత్తగా ఉంది. కబోర్డ్స్ లాగా కొత్త మోడల్ లాగా ఉంది. ఏదో పాతగా అన్నట్టు లేదు, కొత్త లుక్ వచ్చిందనమాట మా ఇంటికి. ఇంకా దీని పక్కన ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టినామనుకో ఇంకా సూపర్ అనిపిస్తుంది, ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ పడతా ఉంటావు డ్రెస్సింగ్ టేబుల్, ఇక్కడ పట్టదు. ఇంకొకటి ఏంటంటే మా బెడ్ మొత్తం ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. మా ఇంట్లో మొత్తం బెడ్ అయిపోయింది. అయితే మేము ఫస్ట్ సింగిల్ తీసుకున్న తర్వాత సింగిల్ ఉంటే కొంచెం అనిపించింది, చిన్నగా అనిపించింది. ఇంకా దాని పక్కకు ఒకటి వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకోటి తీసుకున్నాం. అదేమైంది, మొత్తం బెడ్రూమ్ మొత్తం బెడ్ అయిపోయింది.
అట్లాగే మాకు బీరువా పెట్టడానికి, డ్రెస్సింగ్ టేబుల్ పెట్టడానికి ప్లేస్ లేదనమాట. యాక్చువల్గా బీరువా ముఖము ఇటు సైడ్ ఉండాలి, అటు నుంచి ఇటు ఉండాలి, కానీ మేము ప్లేస్ లేక ఇటు పెట్టినాం అన్నమాట. ఇంకేం చేస్తాం, ఎటు ఉంటే అక్కడ నడవాలి. అక్కడ పెడదాం అనుకున్నాం కానీ అక్కడ పట్టదు. ఇంకా వైఫై కూడా పెట్టించుకున్నాం కొత్తగా. ఇంకా టీవీ అంటే ఫస్ట్ నుంచే ఉంది, సంవత్సరం నుంచే ఉంది టీవీ. ఇంకా కొత్తగా ఒక 6 months కింద వైఫై కూడా పెట్టించుకున్నాము. ఎందుకంటే ఇంకా అన్నీ ఇంకా వైఫై ఉంటే ఏం ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ఇంకా వైఫై అయితే పెట్టించుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఎండ వచ్చిందని చెప్పినా కదా, చల్లగా ఉందని చెప్పినా కదా, చూపిస్తారండి బయట మా వెదర్ ఎట్లుందో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మా స్టాండ్ ఫ్రెండ్స్, మా వీడియో స్టాండ్. ఇది బయటకు చల్లగా ఉంది. అసలు ఈ టైంకి బయట నిలబడక్కనే పోతుండే మేము ఎప్పుడు ఎండలు కొట్టినప్పుడు. ఇప్పుడు ఇంత మంచిగా చల్లగా ఉంది కదా, రోజు ఇట్లుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోస్ తీయడానికి కానీ మంచిగా అనిపిస్తుంది నాకు. అసలు ఎండలు అంటే నాకు అస్సలకి నచ్చదు, చల్లగా ఉంటేనే నాకు ఇష్టం. మంచిగా మనకి ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, తినవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. మనం ఎంత రెడీ అయినా చెమటలు కూడా రావు. ఇంకోటి ఫ్రెండ్స్, నేను కొంచెం ఏమైనా వెయిట్ లాస్ అయినా చెప్పండి. నా ఫేస్లో కూడా మస్తు గ్లో వస్తుంది కదా, ఎందుకంటే పొద్దున్నే లేచి మంచిగా వామ్ వాటర్ తాగుతున్నా, చియా సీడ్స్ తాగుతున్నా, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నా, అంత బాగుంది. ఇన్ని రోజులు అసలు వీడియో చేయాలంటే నాకైతే చాలా చిరాకు ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లా రెడీ అయినప్పుడే ఇట్లా చెమటలు కారిపోయాయి, నాకు అస్సలకి నచ్చేది కాదు. ఇంకా ఈ రోజు నుంచి వర్షాలు పడతాయి. అంటే ఈ రోజు నుంచి కాదు, ఇప్పుడైతే చల్లగా ఉంది. మరి తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఎండలు కొట్టేటి కూడా ఇంకా తెలియదు. ఒక 1 month తర్వాత హ్యాపీగా మనం వీడియోస్ తీసుకోవచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా చాలా రోజులు అయింది కదా ఫ్రెండ్స్ వీడియోస్ దిగాక, కొంచెం లోన్లీగా ఫీల్ అయినా నేను. ఈ ఎండలు ఎప్పుడు పోతాయని అనుకున్నా. ఈ రోజుల నుంచి మేమైతే బ్యాక్ టు వీడియో తీస్తామన్నమాట. మంచి కంటెంట్ మేము ముందుకు తీసుకొస్తాము తప్పకుండా. ఈ వారం రోజులలో పరోటా, ఇంకా పరోటా మసాలా వంకాయ చేద్దామని అనుకున్నా. ఫుల్ వీడియో చేస్తాం, మస్తు క్రేజీగా ఉంటుంది చూడండి. పరోటా మసాలా వంకాయ రెసిపీ చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా చేసుకొని తింటారు, అంత బాగుంటుంది అనమాట. వీడియో కోసం వెయిట్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో మినీ బ్లాగ్తో కలుద్దాం. బాయ్.